ఒకలాగుంటే బాలినేని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఆయన చాలా బియాండ్ ద లిమిట్కి వెళ్ళిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము, ఏమి ఆయన కొంచెం ఏమైనా ఎక్స్టెంట్ లిమిట్ దాటి వెళ్ళారనుకోవాలా, లేదంటే ఆ, మొదటిసారి జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మాట్లాడారా? ఆయన ఏమి లిమిట్స్ దాటలేదు, ఏమీ చేయలేదు. ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజకీయాల్లో రెండు మార్గాలు ఉంటాయి. ఓకే. ఒక మార్గం ఏంటంటే నేను చేరిన పార్టీని బలోపేతం చేసి కష్టపడి ఓపిక్గా కొంతకాలం వెయిట్ చేసి ఎదగడం. రెండో మార్గం ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. అదేంటంటే నేను ఏ రాజకీయ పార్టీలో చేరినానో ఆ రాజకీయ పార్టీ శత్రువుగా భావించే ఒకరు ఉంటారు, వాళ్ళని తిట్టడం. ఇది రెండో మెథడ్. ఇప్పుడు ఆయన షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నాడు. జనసేనలో చేరినాడు. ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతం చేసి 4 ఏళ్ళు కష్టపడి తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుందాం అనే ఓపిక ఆయనకు ఉంటే ఆ 4 ఏళ్ళు ఏదో వైసీపీలో కష్టపడి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా పదవి పోయిన తర్వాత ఉండే ఓపిక లేకనే కదా పదవికి వచ్చాడు. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ దారి ఎంచుకోలేదు. రెండో దారి ఏంటి? జనసేన గాని పవన్ కళ్యాణ్ అందరూ జగన్ అంటే కోపం ఉంది, వ్యక్తిగతంగా కోపం ఉంది, రాజకీయంగా కోపం ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన బాగా తిరిగితే వీళ్ళు దగ్గర అవుతాం అనుకుంటున్నాడు. అంటే ఇంకంత మించి బాలినేని సిద్ధాంతం ఏమీ లేదు. అంటే బాలినేని సిద్ధాంతం ఓన్లీ షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నారు. జగన్ తిట్టి వాళ్ళు సంతోషిస్తారు. మళ్ళీ మాత్రం కాకపోతే దీని ద్వారా వాళ్ళు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం డోర్లు క్లోజ్ అయిపోతాయి. డోర్లు క్లోజ్ అయిపోతాయి. తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి మార్గం లేదు. ఎందుకంటే అక్కడ పవర్ఫుల్ తెలుగుదేశం పార్టీ రైవల్ లీడర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రెసిడెంట్ జనార్దన్ గారు. ఎవరు ఆయన ఒప్పుకోడు. తెలుగుదేశంలో పోలేడు, జనసేన వీళ్ళు పోలేరు. రేపు మళ్ళీ తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుంటే నీకు సీట్ రాదు. జనసేన వాళ్ళతో ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఆయన రాజకీయానికి అంత మంచిది కాదు. రాజకీయంగా వెళ్ళొచ్చు, జనసేనలో వెళ్ళడం తప్పు కాదు. ఆయన శక్తి సామర్థ్యాల మేరకు పని చేసుకోవచ్చు, ఆడ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బట్ ఈ పద్ధతి ఆయన ఈ షార్ట్ కట్ మెథడ్ తన ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాడు. కానీ ఎదుగుదల కాకపోగా ఆయన నష్టపోవడానికి దారి తీస్తుందని ఆయన గుర్తించాలి. ఎందుకంటే నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ఇచ్చమంటాడు అంటే ఇప్పుడు మనం చేసేది ఏది? జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను చేయలేదన్న. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు, అంటే అదేం కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు స్వీకరించడు. నేను మద్యం పాలసీ, సెండ్ పాలసీ ఇవన్నీ చెప్పినాను. ఎన్ని రోజులు చెప్పినారు? 24 ఓడిపోయిన తర్వాత చెప్తా ఉన్నారా? ఇవన్నీ అమలైనా కదా, 24 వరకు అమలై మళ్ళీ గెలుచుంటే ఆ పదసరి కరెక్టేనా? కాబట్టి ఓడిపోయింటే జగన్ గెలుచుంటే బాగుంటాడా పార్టీ? మళ్ళీ అప్పుడేమైంది? అప్పుడు బాగుంటాడా జగన్? రెండోది, జగన్మోహన్ రెడ్డి శాండ్ పాలసీ, సిండికేట్స్ ఈ మద్యం పాలసీ ఇవన్నీ ఏమన్నా ఎన్నికల ముందు తెచ్చినాడా? దాదాపు 6 నెలల నుంచి అదే అమలు చేశాడు, 4 ఏళ్ళ వరకు. మరి అప్పుడు వచ్చేసి బయట ఇవన్నీ వినలేదని అధికారంలో ఉన్న రోజు ప్రశాంతంగా అక్కడ ఉండి పవర్ మినిస్టర్ లాంటిది మంచి పదవి తీసుకొని చేశారు. రెండోది, ఆయన విమర్శలకు అర్థం లేదు. ఎందుకంటే పవర్ ఈ సెకీ ఒప్పందం పైన ఏం మాట్లాడు? ఆ రోజు జగన్ కి వ్యతిరేకంగా ఆ మీడియా ఉంది కాబట్టి, కూటమి అనుకూల మీడియా, వాళ్ళు సంతోషిస్తారని చెప్పి ఎడబడితే మాట్లాడినాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు ఆ ఒప్పందం రద్దు చేసే ప్రసక్తే లేదని. నేను రాత్రి నాకు బలవంతం సంతకాలు పెట్టించాను. రాత్రి పెట్టావో పగులు పెట్టావు? నాకు ఏం పెట్టావు సంతకం అనేది ఇంపార్టెంట్. నువ్వు పెట్టిన సంతకం కరెక్ట్ అని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వ్యతిరేకంగా. అంటే బాలినేని గారు వాళ్ళు ఎక్కడ రాజకీయాలు వెళ్ళడంలో వాళ్ళ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో తను పునాదులు లాంటి పార్టీని ప్రధాని అభిమానించే వాళ్ళు ఆయన దూరం చేసుకుంటున్నాడు. ఆయనకి రాజకీయ ఇష్టం. రాజకీయంగా జగన్ విమర్శించడం ద్వారా తాను రాజకీయంగా ఉపయోగపడుతుందని అడుగులేస్తున్నాడు. బట్ ఆయనకు అది ఆటంకంగా మారుతుంది అనేది భవిష్యత్తులో తెలుసుకుంటారు. అదే జరుగుతుంది కదా. గతంలో కూడా వైసీపీకి సంబంధించి ఇలా మాట్లాడిన వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడు సేమ్ టీడీపీలోనో జనసేనలోనో నాయకుడిని ప్రసన్నం చేయడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే, ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది ఎంతవరకు ఫాలోఅప్ అయ్యే అవకాశం ఉంటుంది? మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలోనే తేల్చుకోవాలి కదా. నిస్సందేహంగా రాజకీయాల్లో ఉందాతనం లేకపోతే రాజకీయ జీవితంలో నిలబడలేరు. తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని పర్సనాలిటీస్ ఇట్లాంటి ఎత్తుగడలతోనే సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది చాలా లిమిటెడ్, చాలా పరిమితమైన వాళ్ళు కొన్ని సందర్భాలు జరుగుతుంది. కానీ చరిత్రలో నిరూపించింది అది ఎప్పుడు జరగలేదు. ఖచ్చితంగా మన సస్టైన్ పొలిటిషియన్ అంటే కొంత ఓపిక ఉండాలి, నిజాయితీ ఉండాలి. కొంత మనం చేరిన పార్టీ మెప్పు కోసం ప్రయత్నించి కానీ అదే జీవితంగా పెట్టుకొని మన పార్టీలో ఏ పార్టీలో చేరామో దాని మెప్పు కోసం ఎంతైనా ప్రయత్నించవచ్చు, ఎంతకైనా కష్టపడచ్చు. దానికోసం షార్ట్ కట్ మొదల్లో మనం ఏ పార్టీలో వాళ్ళని తిట్టడం మొదలెడితే జనం హర్షించరు దాన్ని. ఎందుకంటే మీరు ఏమన్నా మధ్యలో వచ్చేసినారా? ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బయటకు వచ్చేసి ఉంటే ఈయనకేదో దానికి ఏ కారణం వచ్చేసినా దానికోసం వచ్చేదనుకుంటారు. మనం కంప్లీట్ అధికారం పోయి ఓడిపోయే దానే ఉంటుంది, మళ్ళీ బయట వస్తుంది. కాబట్టి దీనికి విలువ ఉంటుంది. కాబట్టి బాలినేని గారికి చెప్పాను కదా, ఆయన లాభం అనుకుంటున్నాడు, అదే నష్టం అవుతుంది. ఓకే.